పెట్టుబడి సహాయం కింద రేపు మాసంలో రైతులకు పెట్టుబడి సహాయం అందేది, రైతులకు ఆర్థికలు తోడుగా ఉండేది, చెయ్యి పట్టుకొని రైతులను నడిపించే కార్యక్రమం జరిగేది. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? మొదటి సంవత్సరం దాటిపోయింది. రైతులకు ఇవాళ ఇవ్వాల్సిన సహాయం కింద ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఎగరగొట్టేశారు. ఈ సంవత్సరం కూడా అయిపోయింది. జులైలో ఇవాళ ఉంటాం. ఇంతవరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. చంద్రబాబు నాయుడు గారు పిల్లలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సమయానికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు పిల్లలు ఉచిత పంటలకు రైతుల పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పిల్లలు ఆర్థికలన్నీ నిర్వీర్యమైపోయి, ఇంట్లో పనులు పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఆత్మలు ఉండేది. కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైసెస్ ప్రొడ్యూసర్ ఆర్థిక పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా కూడా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ వెంటనే నోటిఫై చేసేవాడు. జాయింట్ కలెక్టర్లు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లుగా మార్కెట్ గా వ్యవహరించే వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఆ ఆర్థిక పరిధిలో ఆధారంగా పంటను కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తిగా జరగాలైపోయాయి. ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే ఉండే పరిస్థితి, సపోర్ట్ చేసే పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది. ఆగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ నియోజకవర్గానికి ఆగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఉన్న పరిస్థితుల్లో ఈరోజు నియోజకవర్గానికి ఆగ్రి టెస్టింగ్ ల్యాబ్ లేకుండా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం జరుగుతూ ఉంది. వ్యవసాయానికి సంబంధించిన అన్ని రంగాలు కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి కనపడుతూ ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా, నేను ప్రతి రైతు దగ్గర నుంచి 76,000 మంది రైతులు ఉన్నారు. 6,45,000 టన్నులో మామిడి పంటలు పండించే రైతులు ఉందంటే 2,20,000 ఎకరాలలో ఈ పంట సాగుతుంది. ఈ మామిడి చెట్లను కూడా ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా నమ్మని 5 గ్రామాలలో ఈ 76,000 మంది రైతులకు మీరే 12,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయాలి. డబ్బులు వేసి ఆ పంటను మీరే కొనుగోలు చేసి ఆ ఫ్యాక్టరీలకు మీరే అమ్ముకోమని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు ఇబ్బందులు చేస్తూ రైతులు ఇవాళ ఫ్యాక్టరీని కొనుక్కోక పంటను కుళ్ళిపోతా ఉన్న పరిస్థితిలో రైతు తాను తెచ్చిన పంటను 45 రోజులు లారీలలో పెట్టుకుని అక్కడ కూడా ఆ లారీ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేక అభిశాంతి పడతా ఉన్న రైతులకు తోడుగా ఉండమని కోరుతా ఉన్నాం. లేదంటే రైతుల తరఫున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా ఉద్యమిస్తుందని చంద్రబాబు